ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 67వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మునులు మంత్రులు ఎవరినైనా రాజుని చేయమని వశిష్ఠుని ప్రార్థించుట అనే కథగా విందాం. అయోధ్యలో ఆ రాత్రి అతి దీర్ఘమై అరుపులతో కన్నీళ్లు కంఠములందున్న జనులతో వ్యాకులమై ఏ విధంగానూ గడిచిపోయింది. రాత్రి గడిచి సూర్యోదయం అయిన తరువాత రాజును ఏర్పరిచే బ్రాహ్మణులందరూ కలిసి సభకు వచ్చారు. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, గొప్ప కీర్తి గల జాబాలి అనే బ్రాహ్మణుడు, ఇతర మంత్రులు రాజపురోహితుడైన వశిష్ఠునితో వేరువేరుగా ఈ విధంగా పలికారు. పుత్ర శోకం చేత దశరథ మహారాజు మరణించిన పిమ్మట వచ్చి మనకు 100 సంవత్సరముల వలె తోచిన రాత్రి అతి కష్టం మీద గడిచిపోయింది. మహారాజు మరణించాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. తేజశాలి అయిన లక్ష్మణుడు కూడా రామునితో కలిసి వెళ్ళిపోయాడు. మహావీరులైన భరత శత్రుఘ్నులు ఇద్దరూ కేకయ దేశంలో రాజగృహము అనే నగరంలో మాతామోహుని ఇంట ఉన్నారు. అందుచేత ఇక్ష్వాకు వంశానికి చెందిన ఎవరినైనా ఇక్కడ ఇప్పుడే రాజుగా చేయవలెను. రాజు లేకపోతే మన రాష్ట్రం నశించిపోవచ్చు. రాజు లేని దేశంలో మేఘాలు మెరుపులు మెరుస్తూ ఉంటాయి, ఉరుముతూ ఉంటాయి, కానీ భూమిపై వర్షాలు మాత్రం కురియవు. రాజు లేని దేశంలో పిడికళ్లతో విత్తనాలు చల్లడం జరగదు, అనగా వ్యవసాయం సక్రమంగా నడవదు. పుత్రుడు గాని భార్య గాని ఇంటి యజమాని మాట వినరు. రాజు లేని రాజ్యంలో ధనం దక్కదు. రాజు లేని రాజ్యంలో భార్య కూడా దక్కదు. చాలా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే రాజు లేని దేశంలో సత్యానికి తావు ఉండదు. రాజు లేని దేశమునందలి ప్రజలు సంతోషంతో సభలు నిర్వహింపరు. అందమైన ఉద్యానవనములను దేవాలయాదులను నిర్మించరు. రాజులేని రాజ్యంలో యజ్ఞం చేసే స్వభావం కలవారు, ఇంద్రియ నిగ్రహవంతులు, వేదాధ్యయన సంపన్నులు, తీవ్రమైన వ్రతములు అవలంబించేవారు అయిన ద్విజులు యజ్ఞములు చెయ్యరు. రాజులేని రాజ్యంలో ధనవంతులైన బ్రాహ్మణులు యాగాలు చేసి ఆ మహాయజ్ఞములందు తగిన దక్షిణలను ఇవ్వరు. రాజు లేని దేశంలో ఎందరో నటులు, వర్తకులు పాల్గొను రాష్ట్రాభివృద్ధి కారకములైన ఉత్సవములు, సమాజములు వృద్ధి పొందవు. రాజు లేని రాజ్యంలో దాయభాగాది వ్యవహారములకై న్యాయస్థానాదులకు వెళ్ళిన వారి పనులు న్యాయసమ్మతంగా నెరవేరవు. కథలు చెప్పే అలవాటు కలవారు కథాప్రియులతో, అంటే కథలంటే చాలా ఇష్టపడే వాళ్లతో కలిసి కథలు చెప్పుకుంటూ ఆనందింపజాలరు. రాజు లేని రాజ్యంలో కన్యకలు బంగారు అలంకారాలు ధరించి ఒకరితో ఒకరు కలిసి క్రీడించడానికై సాయంకాలమున ఉద్యానవనానికి వెళ్లరు. రాజు లేని రాజ్యంలో యువకులు యువతులతో కలిసి వేగంగా పరిగెత్తే వాహనాలెక్కి అరణ్యాలకు వెళ్ళజాలరు. రాజు లేని దేశంలో కృషి, గోరక్షణము మొదలైన వాటి చేత జీవించు ధనికులు చక్కగా రక్షింపబడిన వారై తలుపులు తెరుచుకొని నిద్రింపజాలరు. రాజు లేని రాజ్యంలో దంతములకు గంటలు కట్టిన 60 సంవత్సరాల యవ్వనంలో ఉన్న ఏనుగులు రాజమార్గాలలో సంచరించవు. రాజు లేని దేశంలో బాణాస్త్రాదుల ప్రయోగాన్ని అభ్యసించేటప్పుడు అవిచ్ఛిన్నంగా బాణములను ప్రయోగిస్తున్న వీరుల తలధ్వని వినపడదు. ఇక్కడ తలము అనగా కుడి చేతిలో లాగిన ధనస్సు వారి దెబ్బ తగలకుండా ఉండేటట్లు ఎడమ చేతికి చుట్టి కట్టిన కఠిన చర్మము అని అర్థం. రాజు లేని దేశంలో బాణాస్త్రాదుల ప్రయోగమును అభ్యసించేటప్పుడు అవిచ్ఛిన్నంగా బాణములను ప్రయోగిస్తున్న వీరుల యొక్క తలధ్వని వినబడదు. తలము అంటే అర్థం పైన చెప్పుకున్నాం కదా. రాజు లేని రాజ్యంలో అనేకములైన పణ్య వస్తువులతో దూర దేశములకు ప్రయాణం చేయవలసిన వర్తకులు మార్గంలో క్షేమంగా ప్రయాణం చెయ్యలేరు. రాజు లేని రాజ్యంలో ఎల్లప్పుడూ ఒంటరిగానే సంచరించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, మనస్సులో ఆత్మస్వరూపాన్ని గూర్చి ధ్యానం చేసేవాడు, ఎక్కడ సాయంకాలం అవుతుందో అక్కడనే గృహంగా భావించి ఆ రాత్రి నివసించేవాడు అయిన ముని సంచరించడు. రాజు లేని దేశంలో యోగక్షేమాలు సరిగా ఉండవు. రాజు లేని దేశంలో సేన యుద్ధంలో
శత్రువులను ఎదిరింపజాలదు. రాజు లేని రాష్ట్రంలో మనుష్యులు చక్కగా అలంకరించుకుని ఉత్సాహపూర్ణములైన అశ్వముల మీదను రథముల మీదను కూర్చుండి ప్రయాణం చేయడానికి భయపడతారు. రాజు లేని దేశంలో ఆయా శాస్త్రాలలో విశారదులైన పండితులు వనములలోనూ ఉపవనములలోనూ కూర్చుండి శాస్త్ర చర్చలు జరపజాలరు. రాజు లేని రాజ్యంలో జనులు నియమపూర్వకంగా దేవతా పూజ నిమిత్తం పుష్పమాలలను మధుర భక్ష్యములను దక్షిణలను సమకూర్చరు. రాజు లేని రాజ్యమునందు రాజపుత్రులు చందనాగరువులు పూసుకుని వసంతమునందు వృక్షములు ప్రకాశించేటట్లు ప్రకాశించరు. రాజు లేని రాష్ట్రము ఉదకము లేని నదుల వంటిది, తృణములు లేని వనము వంటిది, గోపాలులు లేని గోవుల వంటిది. ఒక రథం ఎవరి రథమో తెలుసుకొనుటకు సాధనము ధ్వజము, అగ్నిని గుర్తించే సాధనము ధూమము. మనలకందరకును ధ్వజము వంటి వాడైన తన ప్రభావముచే మనకు కూడా గుర్తింపు తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజు ఈ లోకాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళిపోయాడు. రాజు లేని రాజ్యంలో ఎవ్వడునూ కూడా దేనిని కూడా తన సొత్తుగా భావించడానికి వీలుండదు. మానవులు నిత్యము మత్స్యముల వలె ఒకరినొకరు తినివేస్తారు. కట్టుబాట్లను పాటింపగా ఎట్టి సంశయము లేక స్వేచ్ఛగా ప్రవర్తించు నాస్తికులు కూడా రాజదండం చేత దండితులై సన్మార్గమున ప్రవర్తిస్తారు. దృష్టి నిత్యము శరీరానికి ఏ విధంగా ఉపకరిస్తుందో రాజు రాష్ట్రము యొక్క సత్య ధర్మముల పోషణమునకు కారణభూతుడు. సత్యాన్ని ధర్మాన్ని రక్షించేవాడు రాజే. కులవంతుల కులమును రక్షించేవాడు కూడా రాజే. రాజే తల్లి తండ్రి, ప్రజలకు హితమును చేయువాడు కూడా రాజే. కావుననే రాజు తన గొప్ప చరిత్ర చేత దిక్పాలకులైన యమ, కుబేర, ఇంద్ర, వరుణులను కూడా అతిశయించి ఉంటాడు. ఇది ధర్మము, ఇది అధర్మము అని రాజు విభజించి చూపకపోతే ఈ ప్రపంచమంతా అంధకార బంతులమై ఉండేది. సృష్టియే జరగకుండా ఉండేది. మహారాజు జీవించి ఉన్న కాలమునందు కూడా మేమందరము సముద్ర తీరమును దాటనట్లు నీ మాటలు దాటలేదు. ద్విజులలో శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ, జరిగిన విషయాన్ని పరిశీలించి రాజు లేని రాజ్యం అరణ్యమైపోతుంది అనే విషయాన్ని గుర్తించి నీవే ఉత్తమ స్వభావవంతుడైన ఇక్ష్వాకు వంశ సంభూతుని ఒకనిని మాకు రాజుగా రాజ్యాభిషిక్తుణ్ణి చేయండి అన్నారు అని పలికారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 67వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 67వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మునులు మంత్రులు ఎవ్వరినైనా రాజుని చేయమని వశిష్ఠుని ప్రార్థించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 68వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వశిష్ఠుని ఆనతిపై దూతలు 5 అయోధ్య నుండి కేకయ దేశమున రాజగృహమునకు పోవుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.